మీరు యాజ్ అ డాక్టర్గా ఎస్, బట్ యాజ్ అ ఉమెన్గా, మదర్గా మీరు ముగ్గురు పిల్లల తల్లి. ఓకే, ఒకరు ఒక డెలివరీలో ఇద్దరు వచ్చేసిన ట్విన్స్, ఇంకొక చైల్డ్ అయినా యూఆర్ రేజింగ్ 3. సో మీకు హౌ వాజ్ ద ప్రెగ్నెన్సీ, హౌ వాజ్ ద డెలివరీ, వాజ్ ఇట్ ఈజీ ఆర్ వాట్ వాజ్ ఇట్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ? ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన పిక్చర్లో ఏమీ తగ్గలేదు నాది. ఐ హ్యాడ్ అ వెరీ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఆబ్స్టెట్రిక్స్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాను అనేది కూడా దానికే అదే కారణం. ఓకే, ఫస్ట్ నేను ట్విన్స్ ఐవీఎఫ్తో కన్సీవ్ అయినప్పుడు నాకు ప్రీటర్మ్ డెలివరీ అయింది. ప్రీటర్మ్ డెలివరీ కూడా సర్విక్స్ ఓపెన్ అయిపోయింది. నేను స్టిచ్ అడిగినా నా డాక్టర్ వేయలేదు. సర్విక్స్ ఓపెన్ అయిపోతే అప్పుడు స్టిచ్ వేశారు. ఆ స్టిచ్ 2 వీక్సే ఉండింది. 26 వీక్స్కి డెలివరీ అయ్యాను. ట్విన్ బేబీస్ ఇన్ ఎన్ఐసియు. నథింగ్ బట్ ఐ హ్యావ్ టు వర్క్ టు పే ఫర్ ద ఎన్ఐసియు టైప్స్లో ఉండింది. బట్ దెన్ ఐ సమ్హౌ మేనేజ్డ్. I was strong enough. I had a very good neonatology support, and somehow I could take my babies home. After how many months, ma'am? 3 months. They were 3 months in an ICU, 100 days. Thanks for sharing, but that was very difficult. It was very difficult. And morning నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు ప్రాక్టీస్ చేసి 11 o'clockకి వెళ్ళేదాన్ని పిల్లల్ని చూడడానికి. How was your mental state of mind at that time? I had nothing but to get them out of NICU at any cost. So I had to work very hard. And I had to take care of my health, diet. I had to see so many patients. I used to do 40 scans in a day. Mala gynec surgeries, obstetric surgeries, deliveries, and then at the end of the day go see my babies and come. In between 2 hours kosar ma mother vachi breast milk express cheyuchukoni kuda elledi, because babies ki feeding పంపించాలని చెప్పి. So we used to balance all these things. At least second delivery lo unna manchiga untademo anesesi. Then I went to my old doctor who did my IVF. She put a stitch. That stitch worked out very well at 37 weeks. ఎందుకైనా మంచిది, బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ ఉంది కదా అనేసి ఇద్దరు ఆబ్స్టెట్రిషియన్స్, ఇద్దరు పీడియాట్రిషియన్స్, సమ్ టైమ్ వెరీ యాక్సెసిబుల్ టైమింగ్ 10:30 వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ బిజీ. ఒక డే మేము డెలివరీకి పెట్టుకుంటే మై బేబీ వాజ్ డెలివర్డ్ బట్ విత్ నో క్రై. దిస్ ఈజ్ అ సిజేరియన్ డెలివరీ, that too 37 weeks, steroid covered, everything done for an obstetrician who was a lead consultant with 2 more consultants, 2 more pediatricians, but there was no cry. There was a difficult delivery, extraction, and there was no cry. ఆ క్రై లేకపోతే మళ్ళీ ఎన్ఐసీయూలో 2 days 2 days ఎన్ఐసీయూలో పెట్టాక థర్డ్ డే అప్పుడు బ్రీదింగ్ ఎస్టాబ్లిష్ ప్రాపర్గా అవుతే థర్డ్ డే వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. So it can happen with anybody. Anybody, yes. It can happen with anybody. Yes. Without cry, anybody can come. Anybody can Why come did on. it happen? ఒక లంగ్ కన్సల్టేషన్ ఉండింది, ఎందుకు ఒక లంగ్ ఓపెన్ అవ్వలేదో తెలియదు, ఏమీ తెలియదు, నో రీజన్. బట్ వాట్స్ ఎవర్ నేనేమనుకున్నానంటే సరే ఓకే, ఇఫ్ దిస్ హెస్ హ్యాపెన్, వేర్ ఇస్ ద బెస్ట్ కేర్ అని చెప్పి అక్కడికి పంపించేసేసి అక్కడికి నేను 2 days తర్వాత వెళ్ళి చెక్ చేసుకుని బెటర్ అయిన తర్వాత ఇంకో 1-2 days అబ్జర్వ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళా. అంతకుమించి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఎస్ ఎస్, బట్ అందరికీ మీకున్నంత స్ట్రెంత్ ఎక్కడ పాసిబుల్ మ్యామ్? ఇట్ ఈస్ ఆబ్స్టెట్రిక్స్. ఆబ్స్టెట్రిక్స్ అంటే ఇలాగే ఉంటుంది. ఎందుకన్నారు ఆబ్స్టెట్రిక్స్ అనగానే లాట్ ఆఫ్ ఆబ్స్టికల్స్ ఉన్నాయి ఇందులో. ఎస్, అండ్ ఎవరికో కామన్ పాపులేషన్ అలా వెళ్ళిపోతానే ఉంటారు. అందుకే చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలియదు. ఎందుకంటే వాల్యూమ్స్లో కొన్ని లక్షల కోట్ల డెలివరీస్లో కొన్ని వందలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ని గమనించడం కంటే మిగతావే ఎక్కువ నంబర్స్ కనిపిస్తాయి కాబట్టి ఎప్పుడన్నా అరుదుగా జరిగినవి కూడా భూతద్దంలో వేసి చూస్తారు. ఎస్, ఆబ్స్టెటిక్స్ అంటే నేను ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి అడుగుతున్నాను మ్యామ్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, బికాస్ మనకైనా మొన్నటి వరకు నాకే తెలుసుకుందాం, గైనకాలజిస్ట్ తెలుసు, ఆవిడ సర్జన్ చేస్తారని తెలుసు, సర్జరీ చేస్తారని తెలుసు, నార్మల్ చేస్తారు లేదా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే సి సెక్షన్ చేస్తారని తెలుసు. ఆబ్స్టెటిక్స్ అంటే ఏంటి? బేసిక్గా వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఓకే, ఇది ఆడవాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. ఆబ్స్టెట్రిక్స్ అంటే ప్రెగ్నెన్సీ, డెలివరీ, పోస్ట్ డెలివరీకి సంబంధించిన ఏరియా. గైనకాలజీ అంటే పీరియడ్స్, పీరియడ్ పెయిన్స్, గైనిక్, యూట్రస్కి సంబంధించి, ఓవరీస్కి సంబంధించి, ట్యూబ్స్కి సంబంధించి, ఇన్ఫెక్షన్స్కి సంబంధించి, క్యాన్సర్స్కి సంబంధించి గైనిక్. సో గైనిక్ అంతా డెలివరీకి సంబంధించింది కాదు, డెలివరీ అంతా ఆబ్స్టెట్రిక్స్ సంబంధించింది అనమాట. సో ఈ 2 ఏరియాస్ ఉమెన్స్ లైఫ్లో మెయిన్ పార్ట్ కాబట్టి ఇది ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అంటారు. చాలాసార్లు మన దేశంలో 2 ప్రాక్టీస్ చేస్తాం.
వీ ప్రాక్టీస్ బోత్. వీ ప్రాక్టీస్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆబ్స్టెట్రిక్స్ ఆల్సో. అవుట్ సైడ్ కంట్రీస్‌లో డిలీనియేట్ చేసేస్తారు. ఆబ్స్టెట్రిక్స్ చేసిన వాళ్ళు గైనిక్ చేయరు. గైనిక్ చేసిన వాళ్ళు ఆబ్స్టెట్రిక్స్ చేయరు. బికాస్ దోస్ 2 ఆర్ ఇండివిడ్యువలైజ్డ్. అందులో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ లాగా వెళ్ళిపోతూ ఉంటారు. యెస్. యెస్ మ్యామ్.